నమస్తే సంతోషం టీవీ న్యూస్ నేను మీ శ్రీలత ముందుగా హెడ్లైన్స్ తెలంగాణ మద్యం అక్రమంగా తరలిస్తుండగా చాకచక్యంగా పట్టుకున్న నందిగామ ఏసీపీ రవి కిరణ్ ప్రధాని సభకు సమాయత్తం కావాలి పార్టీ శ్రేణులకు భాజపా కన్వీనర్ కర్ణంరెడ్డి పిలుపు ఎన్నికల ప్రచారంలో ముందంజలో ఉన్న అదితి విజయలక్ష్మి గజపతిరాజు ఈ రోజు విజయనగరం పట్టణంలో గల 9వ డివిజన్ కోట్ల మాదప్ప వీధి కస్బా హై స్కూల్ వీధి అయ్యకోనేరు గట్టు ప్రాంతాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించిన తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి విజయనగరం శాసనసభ అభ్యర్థి పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు ఈ ప్రచారంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన బాబు సూపర్ 6 పథకాలను వివరించి అక్కడ సమస్యలను తెలుసుకోవడం జరిగింది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ఉమ్మడి మేనిఫెస్టోలో పొందుపరిచిన పథకాలను అమలు చేస్తామని, పట్టణ పరిధిలో అర్హులైన పేదలకు ఇళ్ల నిర్మాణం కోసం 2 సెంట్లు స్థలం మరియు గ్రామ పరిధిలో అర్హులైన పేదలకు 3 సెంట్లు స్థలం మంజూరు చేస్తామని, ఈ కూటమి ప్రభుత్వం విద్యకు మొదటి ప్రాధాన్యం ఇస్తుందని, చదువుకునే పిల్లలకు ఎంతమంది ఉంటే అందరికీ ఒక్కొక్కరిగా 15,000 రూపాయలు ఈ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ పూర్తిగా ఆపేశారని, దానివలన విద్యార్థుల చదువులు ఆగిపోయాయని, మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామని, అంబేద్కర్ విదేశీ విద్యను కూడా ఈ ప్రభుత్వం ఆపేసిందని, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన వెంటనే మెగా డిఎస్సి మీద మొదటి సంతకం పెడతారని, యువతకు 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుందని, నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుందని తెలియజేయడం జరిగింది. ప్రతి ఇంటికి మంచినీటి సదుపాయం కల్పిస్తామని, ఈ వైసీపీ ప్రభుత్వం లాగా పైప్ లైన్లో గాలిని కాకుండా మేము నీటిని సరఫరా చేస్తామని తెలియజేస్తున్నాం. ఈ ప్రభుత్వం కొత్తగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ను తీసుకొచ్చింది. దీనివల్ల మీ భూములు మీ చేతిలోంచి వారి చేతిలోకి వెళ్తుందని, కోర్టుకు వెళ్ళినా ఏమీ ప్రయోజనం ఉండదని, తెలుగుదేశం ప్రభుత్వం రాగానే ల్యాండ్ టైటిల్ యాక్ట్ను రద్దు చేస్తామని తెలియజేయడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ విజ్ఞతతో ఆలోచించి మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట వేసే నారా చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రి చేయాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ ఎన్నికలలో ఎన్డీఏ కూటమికి మద్దతు తెలిపి సైకిల్ గుర్తుకు ఓటు వేసి నన్ను ఎమ్మెల్యేగా, కలిశెట్టి అప్పలనాయుడిని ఎంపీగా గెలిపించాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అప్పటికి వాళ్ళు ఎటువంటి రక్షణ ఇస్తున్నారు, ఏమీ చేయట్లేదు, వాళ్ళు ఉట్టి ప్రజల్ని మభ్య పెడుతున్నామనేది మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. అయితే మహిళలకి రక్షణ కావాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అవ్వాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అలాగే చాలా ముఖ్యమైనది ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. మీరందరూ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీ దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ వైసీపీ ప్రభుత్వం ఈ యాక్ట్ని తెచ్చారనుకోండి, ఒరిజినల్ డాక్యుమెంట్స్ వాళ్ళ దగ్గర ఉంటుంది, మన దగ్గర అంటే ఓనర్ దగ్గర ఒక జెరాక్స్ కాపీ అనేది ఉంటుంది. అయితే మనకు ఆల్రెడీ మనం విజయనగరంలో చూసాము, 1B రికార్డ్ అవనివ్వండి, మ్యూటేషన్ అవనివ్వండి, ఏ విధంగా తారుమారు చేశారో మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు ఈ 1Bలు మ్యూటేషన్లు ఈ విధంగా తారుమారు చేస్తే ఇంకా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉంటే మీ భూమి అయినా, మీ పొలం అవనివ్వండి, మీ ఇల్లు అవనివ్వండి, మీ పేరు మీద మిగలదు అనేది మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. అయితే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే వారు 2వ సంతకం చేస్తారు, ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రిపీల్ చేస్తారంటే వెనక తీసుకుంటారు. అయితే ఇది చాలా ముఖ్యమైన ఇష్యూ. మీరందరూ మీ ఇల్లు, మీ పొలము, మీకు ఏదున్నా సరే మీ పేరు మీద మిగలాలంటే మళ్ళీ మీరందరూ మీ 2 ఓట్లు కూడా, ప్రతి ఒక్క మనిషికి 2 ఓట్లు ఇస్తారు, మీ 2 ఓట్లు కూడా సైకిల్ గుర్తు మీద వేసి, అలాగే బ్యాలెట్ నంబర్ 1 నాకు కలిశెట్టి అప్పలనాయుడు గారికి ఇద్దరికి బ్యాలెట్ నంబర్ 1 మీదే వచ్చింది. అయితే మీ 2 ఓట్లు కూడా సైకిల్ గుర్తు మీద వేసి నన్ను కలిశెట్టి అప్పలనాయుడు గారు గెలిపించి, అలాగే చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసి, నరేంద్ర మోదీ గారిని ప్రైమ్ మినిస్టర్ చేసి మన రాష్ట్రం, దేశం మళ్ళీ మనం పురోగతి పదంలోకి తీసుకువెళ్దామని కోరుతూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఉరి వేసి చంపడం జరిగింది. అయితే మర్డర్లకు ప్రత్యేకంగా ఈ 9వ డివిజన్ ప్రత్యేక పేరుగాంచిందని చెప్పి తెలుస్తుంది. అయితే ఈ వార్డు బాగుండాలన్నా, మన నియోజకవర్గం బాగుండాలన్నా, రాష్ట్రం బాగుండాలన్నా జనసేన, టీడీపీ కూటమి పార్టీ రావాల్సిన అధికారంలో మన అతిథి గారు గెలవాల్సిందే.
గెలిచాకే వార్డులో అన్ని సమస్యలు తీరుతాయని చెప్పి ఈరోజు మేము ప్రజల తరఫున చెప్తున్నాం. ముఖ్యంగా వార్డులో ప్రజలు ఒకటే అంటున్నారు, ఈసారి కూటమి గెలుపు ఖచ్చితం, అతిథి గారికి మా ఓటు అని చెప్తున్నారు. ప్రతి ఒక్కరు అనూహ్య స్పందన వస్తుంది. ఈరోజు చూసుకున్నట్టుగైతే ప్రతి గడప గడపకి ప్రతిరోజు తిరగడం జరుగుతుంది, మార్నింగ్ ఈవినింగ్. ఆ ప్రజలు ఏం చెప్తున్నారు, స్వచ్ఛందంగా మేము చెప్పకముందే అమ్మ మీరు చెప్పినా చెప్పకపోయినా ఈసారి మా ఓటు కూటమి ప్రభుత్వానికే, అతిథి గారికే మా ఓటు అని చెప్పి ప్రజలు చాలా చెప్పడం జరుగుతుంది. అయితే మీడియా ముఖంగా ఒకటే తెలియజేసుకుంటున్నాం, రాష్ట్ర ప్రజలకి, ముఖ్యంగా 9వ డివిజన్ ప్రజలకి, మన డివిజన్ బాగుండాలన్నా, మన నియోజకవర్గం బాగుండాలన్నా, మన దేశం బాగుండాలన్నా, రాష్ట్రం బాగుండాలన్నా కూటమి ప్రభుత్వం రావాలి, మన విజయంలో అతిథి గారు గెలవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జై జనసేన. అడ్రస్ లేని పెందుర్తి కూటమి అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబుకు ప్రజలు ఓటు వేసి గెలిపిస్తే అధోగతి తప్పదని పెందుర్తి శాసనసభ్యులు, పెందుర్తి నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి అన్నంరెడ్డి అదీప్ రాజు పంచకర్ల రమేష్ బాబు, పవన్ కళ్యాణ్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పెందుర్తి మండలం రాంపురం గ్రామంలో వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో అదీప్ రాజు మీడియాతో మాట్లాడుతూ అడ్రస్ లేని వ్యక్తికి పవన్ కళ్యాణ్ పెందుర్తిలో సీటు కేటాయించి గెలిపించాలని ప్రచారం చేయడం బాధాకరమన్నారు. యలమంచిలి నియోజకవర్గం పంచకర్ల రమేష్ బాబు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో పవన్ కళ్యాణ్ ప్రతిరోజు పంచకర్లను అవినీతి పరుడుగా చిత్రీకరించి విమర్శలు చేసేవారు అన్నారు. అలాంటి వ్యక్తికి పెందుర్తిలో సీటు కేటాయించడం, అతను ఓటేసి గెలిపించాలని పెందుర్తిలో బహిరంగ సభలు పెట్టి ప్రజలను అడగడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ మీడియా సమావేశంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు భగవాన్ జయరాం, ఉప్పిలి కనకరాజు, జేసీబీ ప్రసాద్, మరికొంతమంది నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దానికి భిన్నంగా అనడానికి లేదులేండి. మరి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ఆయన ఏ రకమైనటువంటి విధానంగా మాట్లాడతారని మన అందరికి కూడా తెలుసు. ఎక్కడ కూడా రేపు రాబోయే కాలంలో ప్రజలకు ఏం మంచి చేయాలనుకుంటున్నారని చెప్పడం మానేసి ఏదో రకంగా అక్కడ ఉన్నటువంటి నాయకుల్ని, ఆ స్థానికంగా ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు కానీ, లేదంటే అధికార పార్టీలో ఉన్నటువంటి నాయకులు కానీ ఏ రకంగా దోషంలాడాలి అనేటువంటిది ఒక్కటే ఆయన ఎజెండాగా మాట్లాడడం మనం చూస్తుంటాం. అందులో భాగంగా నిన్న ఆయన స్టార్టింగే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే అదీప్ రాజుకి ఎందుకు భయపడాలి అని అడుగుతున్నారు. సార్ నన్ను చూసి ఎందుకు భయపడతారు సార్? నేనంతా నన్ను చూసి భయపడడానికి? మీలో సాంగ్ కూడా ఉండను, హైట్లోనే ఉండను, వెయిట్లోనే ఉండను. నన్ను చూసి ఎవరు భయపడతారు? నన్ను చూసి ఎవరు భయపడాలని నేను రోజు కోరుకోను. నన్ను చూస్తే అభిమానంగా అన్నా బాగున్నావా అని అడగాలని నేను కోరుకుంటాను తప్ప నన్ను చూసి భయపడాలని ఏ రోజు నేను కోరుకోను. ఆ వ్యక్తిత్వం కూడా నాది కాదు. ఇంక ఏదో రకంగా మరొకసారి అంటారు, ఎవరైనా ఇల్లు కట్టుకుంటానంట అదీప్ రాజుకి ట్యాక్స్ పే చేయాలంట. మీరు ఎవరో చెప్పిన మాటలు వినడం కాదండి పవన్ కళ్యాణ్ గారు, ఒకసారి మీరు వాస్తవం తెలుసుకోండి. ఎవరైనా ఇల్లు కట్టుకుంటున్నారు పేదవాళ్ళని తెలిస్తే ఎదురుగా సాయం చేసి వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి ఉపయోగపడేటువంటి వ్యక్తినో, కట్టుకున్న ప్రతి ఇంటి దగ్గర డబ్బులు తీసుకునేటువంటి వ్యక్తినో ఈ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలుసు. మీరు వచ్చి కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు. పాపం ఈయనకి ప్రతి దిక్కా కూడా స్క్రిప్ట్ అన్నది అలవాటు అయిపోయింది. అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి స్క్రిప్ట్ చదవడం, ఇక్కడ స్థానికంగా ఎవరేం చెప్తే అది మాట్లాడడమే తప్ప ఉన్నటువంటి వాస్తవాలను తెలుసుకొని మాట్లాడితే కొంచెం బాగుంటుంది అని మేమైతే భావిస్తున్నాం. ఈ నియోజకవర్గంలో ఏదో అక్రమాలు జరిగిపోతున్నాయి, అన్యాయాలు జరిగిపోతున్నాయి. వీటన్నిటి నుంచి విముక్తి చెందాలి అంటే పంచకర్ల రమేష్ బాబు గారిని గెలిపించాలన్నారు. మరి ఒకసారి ఈ నెల 7న అనకాపల్లిలో ప్రధాని నరేంద్ర మోదీ, తెదేపా, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్లో పాల్గొనే ఎన్నికల ప్రచార సభను విజయవంతం చేయాలని గాజువాక భాజపా కన్వీనర్ కర్నంరెడ్డి నరసింహరావు పార్టీ శ్రేణులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు పాత గాజువాక పార్టీ కార్యాలయంలో ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నరసింహరావు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థులు ఈ ఎన్నికల్లో హ్యాట్రిక్ సాధించనున్నారని తెలిపారు. రాష్ట్రంలో కూడా కూటమి అభ్యర్థులు అఖండ మెజారిటీతో గెలుస్తారని అన్నారు. అనకాపల్లి సభకు గాజువాక ప్రాంతం నుంచి సుమారు 5,000 మంది వెళ్లనున్నారని, ఇందుకు అవసరమైన రవాణా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో తెదేపా, జనసేన పార్టీలను ఎన్డీఏలోకి ఆహ్వానించారని తెలిపారు. రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందాలంటే కూటమి అభ్యర్థులు విజయం సాధించవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కార్యక్రమంలో కో కన్వీనర్ సోంబాబు, గూటూరు శంకర్రావు, బాటా శ్రీనివాస్, శశిధరన్ పిల్లై తదితరులు పాల్గొన్నారు.
పోలింగ్ బూత్ దగ్గర లోపల కూర్చోవాలి కాబట్టి వారందరికీ కూడా ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రతి పోలింగ్ బూత్ నుంచి కూడా మన సుమారు 1000 నుంచి 1200 ఓట్లు ఉంటాయి. వారందరినీ కూడా మా కార్యకర్తలు నాయకులు ఓటు వేయించడానికి దగ్గరుండి తీసుకొచ్చి వేసే విధంగా అందరినీ ప్రభావితం చేయడానికి అందరినీ కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలని అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. దయచేసి ఓటు హక్కు మనకి రాజ్యాంగం కల్పించిన హక్కు. ఓటుని మనం వినియోగించుకోవాలి. మనకి నచ్చిన నాయకుల్ని మనం ఎన్నుకునే అవకాశం ఓటు హక్కు ద్వారా వస్తుంది కాబట్టి మే 13వ తేదీన అందరూ కూడా అటు ఎంపీ అభ్యర్థికి ఇటు ఎమ్మెల్యే అభ్యర్థికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి మా ఎన్డీఏ కూటమి అభ్యర్థులు గెలిపించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. ఎన్నికలు మరో వారం రోజులు ఉండడంతో ప్రచారం ముమ్మరంగా చేస్తున్నాం. ఎన్డీఏ గాజువాక కూటమి అభ్యర్థి శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు, అదేవిధంగా ఎంపీ అభ్యర్థి శ్రీభర్త గారు సుడిగాలి పర్యటన చేస్తూ ఇప్పటికే 2 సార్లు 20 వార్డులు కూడా పర్యటించడం జరిగింది. మరి వివిధ కుల సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు అందరూ కూడా ఎంప్లాయీస్, కార్మిక సోదరులు అందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సమావేశాలు ఏర్పాటు చేసి ఖచ్చితంగా ఎన్డీఏ కూటమికి మద్దతు తెలియజేసి మే 13వ తేదీన మా ఎన్డీఏ కూటమికి అభ్యర్థులకి ఓటు వేసి గెలిపిస్తామని అంతా మద్దతు తెలియజేస్తున్నారు. ఇంకా వారం రోజులే ఉంది కాబట్టి ఏదైతే బూత్ అధ్యక్షులు ఉన్నారో వారందరికీ కూడా ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి పోలింగ్ బూత్కి కూడా ఎమ్మెల్యేకి 2, ఎంపీకి 2 ఏజెంట్లు పోలింగ్ బూత్ దగ్గర లోపల కూర్చోవాలి కాబట్టి వారందరికీ కూడా ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రతి పోలింగ్ బూత్ నుంచి కూడా మన సుమారు 1000 నుంచి 1200 ఓట్లు ఉంటాయి. వారందరినీ కూడా మా కార్యకర్తలు నాయకులు ఓటు వేయించడానికి దగ్గరుండి తీసుకొచ్చి వేసే విధంగా అందరినీ ప్రభావితం చేయడానికి అందరినీ కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలని అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. దయచేసి ఓటు హక్కు మనకి రాజ్యాంగం కల్పించిన హక్కు. ఓటుని మనం వినియోగించుకోవాలి. మనకి నచ్చిన నాయకుల్ని మనం ఎన్నుకునే అవకాశం ఓటు హక్కు ద్వారా వస్తుంది కాబట్టి మే 13వ తేదీన అందరూ కూడా అటు ఎంపీ అభ్యర్థికి ఇటు ఎమ్మెల్యే అభ్యర్థికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి మా ఎన్డీఏ కూటమి అభ్యర్థులు గెలిపించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. తెలంగాణ నుండి అక్రమ మద్యం తరలిస్తున్న వృద్ధుడిని చాకచక్యంగా నందిగామ ఏసీపీ రవికిరణ్ పట్టుకున్నారు. తెలంగాణ నుంచి స్కూటీలో అక్రమ మద్యాన్ని తెలంగాణ నుండి ఆంధ్రాకు తీసుకువెళ్తుండగా నందిగామ శివారులో ఎన్టీఆర్ జిల్లా నందిగామ ఏసీపీ రవికిరణ్, సిఐ హనీష్ సిబ్బందితో కలిసి పట్టుకొని 100 క్వార్టర్స్ బాటిల్ను స్వాధీనం చేసుకొని తరలిస్తున్న వృద్ధులను, స్కూటీను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చూపించండి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.